అన్నా మన సరుకంత డ్యామ్ లో మునిగిపోయిందన్నా. పుష్పన్న మన సరుకు పట్టుకోవడానికి పోలీస్ శాఖ వస్తున్నానంట అన్నా. యో కేశవా, మన సరుకు సేఫ్ అబ్బా, నా సరుకు సేఫ్ అన్నా. ఎలాగన్నా నువ్వు పుష్ప సినిమా చూడలేదేటి? అలాగే పుష్ప అక్కడ, నువ్వు ఇక్కడ. యో కేశవా, ఆ డబ్బు ఉంది కదా, ఆ డబ్బు ఏదైతే ఉందో ఆ డ్యామ్ గేట్ ఆఫీసర్కి ఇచ్చి పుష్ప సినిమా మాదిరి ఆ గేట్ క్లోజ్ చేయించి మన సరుకు సేఫ్ ఉంటది అప్పుడు. అట్లట్లనా? యో పుష్ప, ఏం చేస్తున్నా? అదే నీ దగ్గర సరుకు ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రైడింగ్ చెయ్యాల. సరుకా? ఏం సరుకు సిక్కవచ్చు సార్? దొరికితే రైడింగ్ అప్పుడు చెప్తాను నీకు అదేం సరుకు ఉందా. సరుకు పట్టుగా అప్పుడు చూద్దాం. ఏం దొరకలేదని నువ్వేం ఫికర్ మక్కరు, మళ్ళీ వస్తా నీ సరుకు పట్టుకుంటా. నా సరుకు సేఫ్ అన్నా. మన సరుకు డ్యామ్ లో మన సరుకు. ఏ కేశవా, మన సరుకు సేఫ్ కదా, ఇలా డ్యామ్ లోంచి మన సరుకు తెచ్చే కేశవా. అన్నా పుష్ప అన్నా, మన సరుకు అంత డ్యామ్ లో మునిగిపోయిందన్నా. కేశవా, ఏం మాట్లాడుతుండవయ్యా? పుష్ప డ్యామ్ లో వేస్తే తేలినా ఏంటివి, మన సరుకు డ్యామ్ లో వేస్తే మునిగిపోయిందా? అట్ట కేశవా, పుష్ప సరుకు అంటే దొక్కలు ఇట్లా తేలయ్యి, మన సరుకు ఇనుము కదా, అందుకే నీ ఇట్లా తేలిపోయి మునిగినాయి. నాకు అవన్నీ కహానీలు చెప్పకేస్తావా? నీళ్లు తోడి నా సరుకు నాకు తెచ్చి డ్యామ్లోనే నీళ్ళు మొత్తం తోడి మనం ఏ సరుకు తెచ్చుకునే కన్నా కొత్త ఇనుము కొనుక్కోవడం బెటర్ అన్న. బడ్జెట్ సెటిల్ అవుద్ది, సరిపోద్ది. అప్పుడు ఫోన్ వస్తుంది, శేఖావత్ ఫోన్ చేస్తాండే. యో శేఖావత్, ఏంది చెప్పు? సారీ పుష్ప, చిత్తూరు పుష్ప దగ్గరికి రైడింగ్ వెళ్ళాలి, బై మిస్టేక్ నీ దగ్గరికి వచ్చేసాం రైడింగ్. సారీ. అది నా సార్ పూడ్చినట్టేనా? అయ్యో.